ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీలో డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు కాలనీవాసులు. ఇటీవల రోడ్డు అభివృద్ధి పనుల కోసం 1 కిలోమీటర్ 4 లైన్ కోసం 6.30 కోట్ల రూపాయలు పనులు చేపట్టారు. అయితే 3 ఫీట్ల సైడ్ డ్రైనేజీ వాటర్ను కృష్ణా కాలనీలోని డ్రైనేజీలో కలపడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదే గనుక జరిగితే కాలనీ అంతా మునిగిపోతుందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కాలనీవాసుల సమస్యలు తీర్చాలంటూ లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని వారు కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు. చిన్న డ్రైనేజ్ ఫీట్ గల డ్రైనేజ్ లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించమని గతంలో కూడా మేము అధికారులను కలవడం జరిగింది. గతంలో కలెక్టర్ గారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. మీకు హైవే టచ్ అవుతుంది, హైవే కూడా వస్తున్నాయి త్వరలో. ఆ హైవే వచ్చినప్పుడు, రోడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ డ్రైనేజ్ వాటర్ ను క్లియర్ చేసి ఆ హైవే కలపడం జరుగుతుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు హైవే రోడ్డు కలుపుతున్నటువంటి R&B రోడ్డు 3 ఫీట్ల డ్రైనేజ్ తీసుకొచ్చి ఆ కృష్ణ కాలనీలో కలపడం జరుగుతున్నది. ఈ వాటర్ తీసుకపోయి డ్రైనేజ్ పెద్ద కాలంలో కలపాల్సినటువంటి సమస్యను 3 ఫీట్ల డ్రైనేజ్ తీసుకొచ్చి చిన్న కాలంలో కలపడం వల్ల ఇంత ముందే జరిగేటువంటి చిన్న చిన్న వర్షాలకే ఇళ్లకు వచ్చేటువంటి వాటర్, డ్రైనేజ్ వాటర్ ఇప్పుడు మరి ఇంత పెద్ద డ్రైనేజ్ తీసుకొచ్చి కాలనీ కలపడం వల్ల కృష్ణ కాలనీ మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేము అందరం కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నాం, అధికారులకు విన్నపిస్తున్నాం, కలెక్టర్ గారు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు స్పందించినప్పటికీ కార్యాచరణలో మాత్రం శూన్యం, ఏమీ లేదు. అదే విధంగా ఈ గారిని, అదే విధంగా ఎస్సీ గారిని కలిసినప్పుడేమో వారేమో మీరు ఇవి ఆక్రమించి నివసిస్తున్నటువంటి ఇండ్లు, అన్ని ఆక్రమించి కట్టుకున్నటువంటి ఇండ్లు అని చెప్పి అవహేళనగా మాట్లాడడం జరుగుతుంది. మరి మేము అదే విధంగా మాట్లాడితే అధికారులు ఏ విధంగా స్పందిస్తారు అనేది వాళ్ళ విచక్షణ జ్ఞానానికే మేము వదిలిపెడుతున్నాము. మేము ఆ విధంగా మాట్లాడము. కానీ మాకు ఇక్కడ కావాల్సింది సమస్య కోసం మేము అధికారులను కలుస్తున్నాము. మరి సమస్య కోసం అధికారులను కలిసినప్పుడు చులకన భావంతో మాట్లాడకుండా ఆ సమస్య పరిష్కారానికి దారి చూపాలని చెప్పి